మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామానికే అనంత మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. శాలేం స్వరం చూస్తున్న మీకందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రత్యక్షంగాను పరోక్షంగాను దేవుని వాక్యం వింటున్న మీకు ప్రభు పేరిట వందనాలు. దేవుని దయలో దేవుని కృపలో మనం ఒక శీర్షికను ప్రారంభించాం. ఆ శీర్షిక పేరు ఏంటంటే మనము బలుల గురించినటువంటి ధ్యానాన్ని చేస్తున్నాం. బైబిల్లో ఎన్ని రకాల బలులు ఉన్నాయో మనము చదువుకుంటూ ఉన్నాం. అందులో మొదటి బలిని గురించి చూసాం కదండి. ఏ బలి అని విన్నాం? దహన బలి అని విన్నాం. పోయిన శుక్రవారం ఏ బలి విన్నాం? దహన బలి గురించి విన్నాం. ఈరోజు మరొక బలి గురించి చదువుతాం రండి. లేవియాకాండం 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. వాక్యం చెబుతున్నప్పుడు చక్కగా నోట్బుక్ పెన్న పెట్టి మనం రాసుకోవడం వల్ల ఒక్కొక్క పదానికి దాని ఆత్మీయమైనటువంటి అర్థం కూడా చెప్తారు. అందువల్ల మనం ధ్యానం చేసుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది. ఎప్పుడైతే వాక్యాన్ని మనం రాసుకుంటామో అది మనకు అందే భావం అర్థమవుతుంది అనమాట. సరే చదువుకుందాం రండి. లేవియాకాండం 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఒకడు యెహోవాకు నైవేద్యం చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండి అయినదే ఉండవలను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకుల అహరోను కుమారుల యొద్దకు దాన్ని తేవెలను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరడు నూనెయు చేరడు గోధుమ పిండి దాని సాంబ్రాణి అంతయు తీసుకుని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను. ఆ నైవేద్యము శేషము అహరోనులకు అతని కుమారులు ఉండును. యెహోవాకు అర్పించది హోమము, అది అతి పరిశుద్ధము. ప్రభు తన మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం వాక్యం కొరకై. మహాగణుడు అయిన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీకు స్తోత్రములు, వందనాలు. ప్రజలు మీ వారు, నిలువబడిన వాడు నీ వాడను, వింటున్న వారందరూ కూడా నీ బిడలు ప్రభువా. ఈ సమాజముతో, సంఘముతో, సమూహాలతో ఈ రాత్రి వేళ మీరు మాతో ఏం మాట్లాడబోతున్నారో నేర్పించి కృపదైత్యమని ప్రార్థిస్తూ ఉన్నాం. వాక్యమైన దేవుని మిమ్మును ప్రభువా తలుచుకుంటూ ఉండగా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించి బలపరచుమని యేసుక్రీస్తు వారి నామమును బట్టి వాక్య భాగం కొరకు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. లేవియాకాండము మనం చదువుకున్నప్పుడు ఇక్కడ మనం గమనిస్తే మొదటి అధ్యాయంలో ఏ బలిని గురించి చూస్తుంటే దహన బలి అనే సంగతిని మనం ఆలోచన చేస్తాం. ఇక 2వ అధ్యాయానికి వచ్చే కొద్దికి ఏ బలిని చదువుతున్నామంటే ఇక్కడ చదువుకున్న వాక్యంలో నైవేద్య బలి. ఈరోజు మన ధ్యానం ఏంటంటే నైవేద్యము అని చదువుతున్నాం. ఈరోజు కూడా చాలామంది దేవుడికి ఏం చేస్తున్నారండి? నైవేద్యం అర్పిస్తున్నారు. లోకం అర్పించే నైవేద్యం వేరు, దేవునికి అర్పించే నైవేద్యము వేరు. నైవేద్యము ఇక్కడ దేవుడికి అది పరిశుద్ధమైనది అన్నాడు. ఒక అర్పణ అర్పించడం అంటే, ఒక అర్పణ చెల్లించడం అంటే అది శుద్ధమైనది అని అర్థం. నిషిద్ధమైనది కాదు. ఏమండి? శుద్ధమైనదిగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే అతి పరిశుద్ధుడైనటువంటి దేవుడు దాన్ని ఏమంటాడు? అంగీకరిస్తున్నాడు. కాబట్టి మనం అర్పించేదైనా, మనం ఇచ్చేదైనా, మనకు దేవునికి పానార్పణగా పోసేదైనా ఎలా ఉండాలి? మా పరిశుద్ధంగా వేయాలి. మనం ఎవరికైనా భోజనం పెట్టామనుకోండి, ఎట్టా భోజనం పెట్టాలి? పరిశుద్ధమైనది పెట్టాలి. కుళ్ళిపోయింది కానీ పాసిపోయింది కానీ పెట్టకూడదు. ఎవరు వాళ్ళు? మన ఇంటికి దేవుని పిల్లలు వచ్చినప్పుడు, మనం కలిగిందని సమృద్ధిలో ఇచ్చినప్పుడు చాలా పవిత్రమైనది, శ్రేష్టమైనది వారికి మనం ఏం చేయాలి? పెట్టాలి. అది పరిశుద్ధమైనదిగా ఉండాలి. నువ్వు ఏది చేసినా మనుషు నిమిత్తము కాక ఎవరి నిమిత్తం? అది మనం దేవుని పిల్లలని గమనించి వారిని అలా గౌరవించాలి, అలా సన్మానించాలి. అది పరిశుద్ధమైనది. దేవునికి ఇంపైన సువాసన అన్నాడు. ఆ రోజులో నైవేద్యం అర్పించడం 3 రకాలుగా అర్పించేవారట. 2వ అధ్యాయం 4వ వచనం చూస్తే నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయనప్పుడు అని చూస్తున్నాం. ఎట్లా చేయాలి నైవేద్యం అంటే ఒక రొట్టె ఎలా తయారు చేయాలో ఇక్కడ రాయబడింది అన్నమాట. నైవేద్యం చేసేప్పుడు, రొట్టెను చేసేటప్పుడు ఆ నైవేద్యానికి లిస్ట్ ఇచ్చాడు అన్నమాట. ఏవి ఇచ్చే ముందు చెప్పి వాటిని గురించి మనం ధ్యానం చేద్దాం. ఒకటి గుప్పెడు, అంటే గుప్పెడు చారడు పిండి. అది ఏ పిండి అంటే గోధుమ పిండి అర్పించాలి. ఎన్నో పిండిలు ఉన్నాయి. గోధుమ పిండికి ఎంతో విలువ ఉన్నది, మంచి బలమైనటువంటిది. సో గోధుమ పిండి చూస్తున్నాం. యేసు ప్రభు వారు కూడా ఆ రోజు రొట్టెలు కూడా అటువంటి వాటిని అర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని మనం చదువుతుండగా ఇంకా ఏం రేపడుతుందంట? ఆ నైవేద్యానికి అర్పించే పదార్థాలలో ఒకటి గోధుమ పిండి,
రెండవది నూనె, మూడవది మనం చూస్తున్నాం ఇక్కడ. తర్వాత ఇంకా ఉప్పు 2వ అధ్యాయంలోనే 13వ వచనం చదువుకోవచ్చు. నీవు అర్పించలేదు ప్రతి నైవేద్యమును ఉప్పు చేర్చవలెను. ఏం చేర్చాలి అంటే ఒక నైవేద్య బలికి ప్రభు బలి కోరినప్పుడు ఆ నైవేద్యం అర్పిస్తున్నప్పుడు విధానం చెప్పాడు. లేవియాకాండంలో బలుల గురించిన వివరణ చాలా స్పష్టంగా రాయబడ్డాయి. ఈరోజు బలి ఎవరంటే యేసుక్రీస్తుని కొరకు నా కొరకు ఏమయ్యాడు, ఆయన బలి పశువు అయ్యాడు. ఇప్పుడు కోరిన బలి ఏదో తెలుసా? హృదయం అనే బలిని దేవుడు కోరాడు. విరిగి నలిగిన హృదయం అనే బలిని దేవుడు కోరాడు అని గత పాఠంలో మనం విన్నాం. ఇప్పుడు ఈరోజు మనం ఏ బలిని గురించి చేస్తున్నాం? నైవేద్యం అనే బలిని గురించి మనం ధ్యానం చేయాలి. ఈ నైవేద్యం ఎలా చేస్తారంటే ఎవరు చేయాలంటే ఈ నైవేద్యం అర్పించేవారు ఎవరై ఉండాలంటే యాజకులై ఉండాలి. లేవీయుల స్థానం వేరు, యాజకుల స్థానం వేరు. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాలి. లేవీయుల స్థానం వేరు, యాజకుల స్థానం వేరు. లేవీయులు పరిచారకుల వరకు మాత్రం ఉంటారు. యాజకుడు దేవాలయములో అతి పరిస్థితులములు వెళ్ళగలిగిన ఆ ఆధిక్యత కలిగి ఉంటారు. సంఘములో ఒక పురుషుడు నాయకత్వం వహిస్తున్నప్పుడు స్త్రీ పెత్తనం పనికిరాదడా. అర్థమవుతుందా? ఏ విషయంలోనైనా సరే వారు ఎలాగుండాలి? ఒకరు నడిపిస్తున్నప్పుడు, ఒకరు చేస్తున్నప్పుడు మరొకరు దూరి దేని మీద చేయకూడదు. దైవ గ్రంథంలో, దైవ ప్రత్యక్షతలో కానీ, బలిపీఠం దగ్గర కానీ స్త్రీకి ప్రాధాన్యత బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఇవ్వలేదు. మరి మా పరిశుద్ధత ఏమైపోవాలంటారా? మీ ఇంట్లో ప్రార్థన చేయండి, దేవునితో మీరు వ్యక్తిగతంగా గడపండి. దేవుడు ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో స్త్రీ స్థానాన్ని ఏం చేశాడు? కనుమరుగ్గా పెట్టాడు. వద్దలా తోసివేయలేదు, కానీ మీరు కూడా ఉండండి, కానీ మీరు మౌనమై ప్రభుని ఆరాధించండి. బలిపీఠాల మీద ఏమండి స్త్రీ ప్రాధాన్యతను బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాయబడింది? మీరు చదివారు ఎక్కడైనా? ఎక్కడ చదవబడలేదు. కాబట్టి కలిసి పాడేవారు, వాళ్ళు కలిసి చేసేవారే, కానీ వారే నాయకత్వం చేసేవారుగా ఉండకూడదు. మీరు ఎక్కడైనా మేము ప్రార్థన చేస్తున్నప్పుడు పురుషులుగా ప్రార్థన చేస్తుంటే స్త్రీ మధ్యలో వచ్చి ఏం చేయకూడదు? జోక్యం చేయకూడదు. అది తప్పది. యాజకుడు స్థానాన్ని యాజకుడే చేయాలి, కానీ మరొకరు చేసేదానికి లేదు. అందరూ చెప్పేస్తాం, అందరూ చేసేస్తాను కాదు. ఎందుకు ఆ రోజు ఒక మందిరం అన్నాడు? ఎందుకు ఒక సేవకుడు అన్నాడు? ఎందుకు ఒక యాజకుడు అన్నాడు? ఎందుకు ఇచ్చంటే దానికి ఒక గౌరవం. ఏమండి, ప్రిన్సిపాల్ 10 మంది ఉంటారు స్కూల్లో, కాలేజీల్లో ఒకరే ఉంటారు. అంతా అంతా మాది అన్నట్టు కాదు. ఎంత అధికారం ఉన్నా, ఎంతమంది ఉన్నప్పటికీ ప్రిన్సిపాలు ఒకరే ఉంటారు. వాళ్ళ డబ్బు ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. కాబట్టి మనం చదువుకున్న వాక్యం చూద్దామండి. లేవియాకాండం 2వ అధ్యాయం 4వ వచనంలో, లేవియాకాండం 2వ అధ్యాయం 4వ వచనం చదువు. నేను ఒకసారి చదువు. నైవేద్యము చేయనప్పుడు అది నూనె కలిసినదియు పొంగనిదైనను గోధుమ పిండి అప్పడములే గాని నూనె రాచినదియు పొంగనదినయున్న పూరిలే గాని కావాలను. ఇక్కడ గమనించండి, ఈ నైవేద్యానికి 3 రకాలుగా వండుతున్నారు సంగతి విన్నాం కదా. ఫస్ట్ నైవేద్యం ఎలా చేస్తున్నారంట? పొయ్యిలో కాల్చబడిన నైవేద్యం. పొయ్యిలో అది కాల్చబడింది. ఒకప్పుడు ఏం పొయ్యిలండి? ఇప్పుడన్నా గ్యాసులు ఉన్నాయి. అప్పుడంతా కూడా ఏ పొయ్యిలు? కట్లు పొయ్యిలే కదా. ఖచ్చితంగా అప్పుడు ఆ దినాల్లో కట్లు పొయ్యిలే ఉన్నాయి. కాబట్టి నైవేద్యం అనేది ఒకటి పొయ్యిలో చేయాలి. రెండవ చోట బైబిల్ గ్రంథంలో లేవియాకాండం 2వ అధ్యాయం 5వ వచనం చదువు. అక్కడే నీవు అర్పణము పెనుము మీద కాల్చిన నైవేద్యం అని ఎడల అది నూనె కలిసినది పొంగనిదైనను గోధుమ పిండిదై ఉండెను. రెండోది మీరు చెప్పండి, దేంట్లో వేసి ఉండాలి? చేసే విధానం చెప్తున్నాను. పెనుము మీద, అది గుర్తుపెట్టుకోవాలి. ఒకటేమో పొయ్యి మీద, రెండవది పెనుము మీద. అంటే ఒక నిబంధన చెప్పిన దాన్ని ఫాలో కావాలి. ఒకటి చెప్తున్నప్పుడు దాన్ని అనుసరించాలి. ఒకవేళ అలా విరుద్ధంగా చేస్తే ఈ ఎవరు చెప్పారు? ఇది దేవుడే చెప్పాడు. దేవుడు చెప్పాడు చేయాలి, కానీ మనం చెప్పేటట్టు కాదు. వాక్యానుసారంగా మనం అడగాలి. వాక్యం మనకోసరంగా అనుకూలం కాదు. ఈరోజు బోధ మీకు ప్రేమగా చెప్పడం కాదు, అప్పుడప్పుడు కక్ష కూడా మాట్లాడుతుంది. వాక్యం ఆదరిస్తుంది, సరిచేస్తుంది, బలపరుస్తుంది. ఎంత సోపైన దీవెనే కాదు, మన లోపాలు కూడా నేర్చుకోవాలి. ఆరాధించే విధానం కూడా నేర్చుకోవాలి. ఆ నైవేద్యము మనం చూసినప్పుడు, నైవేద్యం అంటే బలి, అంటే భోజనం, దేవునికి అర్పించే భోజనం అంటారు.
ఈరోజు కూడా ఏమంటే చాలామంది లోకంలో మనం చూస్తే ఉపవాసం ఉండి చక్కగా వంటలన్నీ చేసి ఏం చేస్తున్నారు, ఒక భాగం వరకు పెట్టి మిగిలిన 3 భాగాలు ఎవరు తింటున్నారు, మనుషులు తింటున్నారు. ఆ రోజుల్లో దేవుడు రాయించాడు. అంటే ఈ రోజులో కూడా ఒక సేవకుడు, పరిపూర్ణమైన సేవకుడు ఉన్నప్పుడు ఏమండి దేవుని యొక్క కార్యం చేసేవాడు అది తినడానికి కూడా అర్హుడే. యాజకులు మాత్రమే తినాలి, పరిచారకులు మాత్రమే కాదండి. అక్కడ చేస్తున్న వారు, యాజకత్వం చేసేవారు అది తినడానికి అర్హులైన వారు. ఈరోజు చాలామంది సేవకుల మీద దుమ్మెత్తు పోసేవారు తయారైపోయినారు. మొత్తం ఆయన తినేస్తాడంటే ఆయన చేస్తున్నాడు, ఆయన తింటాడు. నీ వంతు ఏంది? నువ్వు ఇవ్వడం వరకే, నువ్వు పెట్టడం వరకే నీ వంతు. ఆయన అది తినేస్తున్నాడు, ఆయన కట్టుకుంటున్నాడు, ఆయన పెట్టుకుంటా అంటే అది దేవుడు ఇచ్చాడు, అది ఎంత ఆయనకి. ఒకరి కానుక దేవుడు అనుభవించడానికి సేవకుడికి ఆ రైట్స్ ఉంది, ఆ అధికారం ఉంది. గొర్రెల కాపరికి గొర్రెల మీద అధికారం ఎలాగైతే ఉంటుందో ఏమండి, దాన్ని అమ్ముకునే బాధ్యత ఆయనకి లేదా? దాన్ని తినే బాధ్యత ఆయనకి లేదా? పాలు వెతికే ఆయన పాలు తాగకూడదా? కానీ ఈ రోజులు ఎలాగవుతుందని తెలుసండి, ఆయన ఎందుకు తాగాలి, కొనుక్కొచ్చి తాగొచ్చు కదా. రకరకాలుగా సేవకుల మీద ఏం చేస్తున్నాండి, నమ్మకమైన సేవకులు, అందరూ సేవకుల గురించి నేను మాట్లాడడం లేదు, నమ్మకంగా సేవ చేసేవారు సంఘాల్లో ఉన్నారు, నకిలీతో ఉన్నవారు కూడా ఉన్నారు. అందరూ ఒకే విధంగా ఉండరు. నీ సేవకుని పట్ల ఈరోజు నువ్వు నేనేం చేయాలంటే అర్పించేటప్పుడు నేను దేవునికి ఇచ్చేస్తాను అని నీ పని అయిపోయింది అనుకోవాలి. ఈ డబ్బు ఏం చేస్తాడు, ఈ డబ్బు అంతా ఏమవుతా ఉంది, ఈ డబ్బు ఎంత వచ్చింది, నీకెందుకు అవన్నీ? నువ్వు ఆలోచించి పాపం చేస్తున్నావు. దేవుడికి ఉండిలో వేసేస్తున్నావమ్మా, వచ్చేస్తున్నావు. ఒక గుడికి వెళ్ళి ఉండిలో వేసి వచ్చారా, ఈ డబ్బు వేస్తున్నాను, దీని ఏమైనా ఖర్చు పెడతాడా, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఖర్చు పెడతాడా, లేకపోతే ఈయనేమైనా తింటాడా? అవంతా నీకెందుకు? నీకు అవసరంలా. నువ్వు పోయినావా, నీకు కలిగిన దేవుడు నీకు ఇచ్చాడా, నువ్వు వేసినావా, నువ్వు వస్తూ ఉండాలి. ఏమండి మా దగ్గరకు ఒక కామ వచ్చింది, పెద్ద ముసల పండామే, ఎవరో కామ వచ్చింది. అంత అయిపోయిన తర్వాత నాతో చివరిగా మాట్లాడుతుంది, ఎవరు లేరు, నేను ఆమె ఉన్నాం. అయ్యా పెద్ద పండు ముసలామే, ఈ కానుక ఎంత వస్తుందయ్యా అని అడిగింది నన్ను. కానుకతో నీకేం పని ముసలామే అని అడిగిన. వచ్చినామేదో వచ్చింది, ఏదో బంధువుల ఇంటికో కొడుకింటికో వచ్చింది, వినింది పోవాలి కదా. ఎంత వస్తుంది కానుక, నెలకి ఎంత వస్తుంది, వారానికి ఎంత వస్తుంది, నీకెందుకు మా పెత్తానం అన్నా. మోసేవాళ్ళు భరించేవాళ్ళు భరిస్తారు, అనుభవిస్తారు, నీకెందుకు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి విశ్వాసిగా, ఒక యాజకుడికి అర్పించబడిన భాగం అక్కడ రాయబడిన మాట మనం చూస్తున్నాం. ఒక భాగము జ్ఞాపకార్థంగా దహింపవలను, అది ఎవరికి ఇచ్చేవాలి? దేవునికి చెందవలసింది దేవునికి చెందుతాయి, యాజకులకు చెందవలసింది యాజకులు చెందుతాయి. ఈ విషయాలు మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం, జాగ్రత్తగా ఉండాలి. మన ఆలోచనలో మన ఊహలో దేవుని కార్యాల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. దేవుని కార్యాలు వాడుతున్నప్పుడు, దేవుని పరిచయం చేస్తున్నప్పుడు నేను పెట్టాను, నేను ఇచ్చాను, నేను చేశాను, ఇదేది నువ్వు అనకూడదు. నీదంటూ ఇది లోకల్ ఏది లేదు, ఆయన ఇచ్చాడంటే నువ్వు ఇస్తున్నావు. నేనే బ్రదర్ అంతా చేసిందా, నేనే బ్రదర్ ఇచ్చిందా, నేనే బ్రదర్ కొని ఇచ్చింది ఫ్యాన్ అమ్మా, నువ్వు ఇచ్చేదొద్దు, నువ్వు చెప్పుకునేది. బైబిల్ అంటుంది ఈ చేతులు ఇచ్చింది, కానీ మనమేమనుకుంటాం, మా పేరు మాత్రం చెప్పలేదు, మేము అంత ఇచ్చినామే. సంఘాల పేరు అవసరం లేదు, ప్రభు దగ్గర పేరు కావాలి. ఈరోజు ఇచ్చింది చెప్పుకోవాలని తాహాలాడేవారు, పడేవారు చాలామంది ఉన్నారు. అది మన కొద్ది విశ్వాసంగా మనం నేర్చుకుందాం. దేవుడికి చెందుతున్నది యాజకుడు అనుభవిస్తున్నప్పుడు అది దీవెనకరమని భావించాలి. దైవ సేవకుడు సమానంగా దేవుని ప్రతినిధిగా మన పక్షాన ప్రార్థన చేసేవాడు. ఏమండి, సేవకుడి మీద మీరు అలగకూడదు. ఒకవేళ మీ ఇంటికి ప్రార్థనకు రాకపోవచ్చు, మీ కొరకు ప్రార్థన చేయడా? ఈరోజు చాలామంది ఈ రోజులు ఎలాగో దుమ్మెత్తి పోస్తున్నారు. ఆయన మా ఇంటికి రాడలేండి, మా కోసం ప్రార్థన చేయలే, మా ఇంటికి ఎందుకు దర్శిస్తాడు, మా లెక్క ఆయన చెప్పుకుంటాడు. ఎవరా? సేవకుడు చెప్పుకుంటాడు. నీకు అవసరం లేదు, నువ్వు చేయవలసిన పని నువ్వు చెయ్యి, ఆయన చేయాల్సిన ఆయన పని చేస్తాడు. ఇద్దరు లెక్క ఆయన చూసుకుంటాడు. ఎవరా? మన ఇద్దరు లెక్క ఆయన చూస్తాడు. దేవుడు యేసుక్రీస్తు చూస్తాడు. కాబట్టి నైవేద్యములు అర్పించేటప్పుడు పొయ్యిలో చేయబడాలి. తర్వాత మరి రాబడే మాట మనం చూస్తున్నాం, పెనుములో చేయబడాలి. 7వ వచనం చదువుకుందాం. లేవియా కాండం 2వ అధ్యాయం 7వ వచనం. కుండలో వండిన నైవేద్యం అన్నాడు. 3 రకాలుగా వారు వండే విధానం గురించి రాయించాడు దేవుడు. కొండలో, పొయ్యిలో, తర్వాత పెనుములో. ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పిండి మనం గమనిస్తే ఈ గుప్పెడి పిండి అని రాయబడుతున్నాయి మేడం కదండి. ఈ 2వ అధ్యాయంలో మనం చూద్దాం. ఈ పిండిని గురించి, నూనెని గురించి,
ఉప్పును గురించి, ధూపమును గురించి ఈ పదాల యొక్క నిర్వచనం ఎందుకు చెప్పాడు? ఉప్పు ఎందుకు చెప్పాడు? అందులో పిండి ఎందుకు చెప్పాడు? అందులో నూనె ఎందుకు చెప్పాడు? అందులో ధూపం ఎందుకు చెప్పాడు? కారణం ఏంటి? కారణం ఏంటో మనం ఆలోచన చేయాలి. ప్రతి దానికి దేవుడు పరమార్థంగా ఒక అర్థవంతమైన విషయాన్ని రాశాడు అక్కడ. ఈ పిండిని మనం గమనిస్తే అది ఆ పిండి ఆహారం అవుతుంది. గోధుమలు ప్రభునిటి అది తినడానికి శరీరానికి ఉపయోగపడేది. అంత మాత్రమే కాదు, గోధుమ శరీరానికి సాదృశ్యంగా ఆహారంగా భావించట్లే మన ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా ఒక రొట్టె అయ్యాడు. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు శరీరం గోధుమ పిండితో తయారు చేయబడి పిసుకుబడి పెను మీద ఏమవాలి? అది మాడాలి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి అది సాదృశ్యం ఆ పిండే. మన ప్రభు అందులో ఏమయ్యాడు? పిండె కాల్చబడాలి, అగ్నితో కాల్చబడాలి, పెను మీద కాల్చబడాలి, కుండలో కాల్చబడాలి. యేసుక్రీస్తు కాల్చబడ్డాడు. దాని భావం అది. రొట్టె కాల్చబడాలి, శరీరము కాల్చబడింది. ఎర్రటెండలో 3 మేకుల మధ్యలో యేసు ప్రభు యొక్క శరీరం. ఆ శరీరాన్ని మనం ఏం చేస్తున్నాం? ప్రతి ఆదివారం మనం భుజిస్తున్నాం, జ్ఞాపకం చేసుకుందాం. ఇది నా శరీరం అన్నాడు ఆయన. ఇది నా శరీరము. యేసు ప్రభు వారి శరీరాన్ని మనం సిద్ధపడి తీసుకోవాలి. శనివారమే ముందే ఈరోజు ప్రభు దినం అని ఎరిగి ప్రభు దగ్గరికి రొట్టి అయిపోయిన తర్వాత మందిరం కాడు పోయేది కాదు. చాలామంది తయారవుతున్నారు. జాగ్రత్త. ఈరోజు సంఘ పెద్దలుగా ఉండవచ్చు, సేవకులుగా ఉండొచ్చు, పరిశుద్ధులుగా ఉండొచ్చు, విశ్వాసులుగా ఉండొచ్చు, సంఘంలో నడిపించేవారు ఉండొచ్చు, సంఘంలో పరిచారకులుగా ఉండొచ్చు, నువ్వు విశ్వాసిగా ఉండొచ్చు. ఎవరివైనా సరే, సంఘంలో నువ్వు ఎవరివైనా సరే దేవుని రొట్టి ఇచ్చే టైంకి నువ్వు తీసుకో. రొట్టి ఇవ్వలేని టైంలో నువ్వు పోలేదా? ఆపే. 2వ వారం తీసుకో, మధ్యలో పోయి మాత్రం తీసుకోవద్దు. ఒకసారి పరీక్షించుకొని హృదయాన్ని. రొట్టి ఇచ్చే టైంకి మనం ఉండాలి, కానీ అర్థమైందా? మనం వచ్చిన టైంకి రొట్టి రాకూడదు, అది తప్పు. ఈరోజు చాలామంది మొహమాటానికి మా లాంటి సేవకులు వాళ్ళు ఏమని అనుకుంటానని ఇస్తున్నాం, హృదయపూర్వకం మేము ఇవ్వడం లేదు. ఆలోచన చేయండి. నేస్తమా, విశ్వాసులారా, మీరు దేవుని మందిరం రొట్టి ఒకవేళ మీరు ఆలస్యమైందా, దైవ సేవకుడు ప్రార్థించి విరిచి ఇస్తున్నప్పుడు ఆ విరవబడుతున్నప్పుడు పంచుకోవాలి. నువ్వు తుంచబడుతున్నప్పుడు పంచబడుతున్నప్పుడే నువ్వు పాలు పొందకుండకపోతే తర్వాత అయిపోయిన తర్వాత చివరిలో నేను తీసుకుంటానండి. ఆ ఆదివారం మరి మీటింగ్ అయిపోయిన తర్వాత, ముగింపు ప్రార్థన అయిపోయిన తర్వాత, వాక్యం అయిపోయిన తర్వాత చేలో తీసుకోవడం అంటే నువ్వు అపవిత్రమైనగా చేస్తున్నట్టుగా అర్థమైపోతుంది. ఆ సమయానికి నువ్వు వెళ్ళాలి. ఒకవేళ లేదా నిలిపే వారం యథార్థంగా ఒప్పుకో దేవుని మందిరంలో. ఈరోజు నాకు వద్దు బ్రదర్, నేను లేట్ అయ్యాను. యథార్థత ఉండాలి దేవుని మందిరంలో. దేవుని శరీరం అని భయపడి తినాలి, వివేచించి తినన్నాడు. ఏమండి, ఇదేదో మామూలు మనుషులు చేసి రొట్టె నెట్టుకొని తినకూడదు. దైవ భక్తితో దేవుని ఆరాధన చేయాలి. ఆశామాష కలిగింది కదండి. ఈరోజు ఎంతోమంది నిష్ఠతో ఉండి వ్రతంలో ఉండి చేస్తున్నాడు లోకంలో ఉండేవాళ్ళు. వాళ్ళకున్నంత భక్తి నేడు క్రైస్తవ్యంలో తక్కువైపోతుంది. ఆదివారం కాదు, ఏదో నామకే మేము పుట్టినప్పుడు ఆదివారం చర్చికే పో, ఎవడొద్దు నేను పొమ్మనే చెప్పింది. కానీ పోయినప్పుడు నువ్వు తీసుకునే విధానం ఎప్పుడు పోతున్నావు? ముగింపు ప్రార్థన అయిపోయినప్పుడు చాలామంది వస్తారు, వాక్యం చెప్తానప్పుడు వస్తారు కొంతమంది. సులువ వర్తమానం విని ఆ హృదయం పగిలిపోయి ప్రభుని ఆరాధన చేయాలి. పక్కన వాళ్ళు పడిపోతాం, ట్రైన్లో పడిపోతే తక్కమా లాగిననుకో ఏం చెప్పుకుంటానమ్మా, నువ్వు గాని లేకపోతే చచ్చిపోంటానమ్మా చెప్పుకుంటావే. బతికినంత వరకు ఆమెను మర్చిపోతాను. ట్రైన్ ఎక్కినప్పుడు దేవుడు గుర్తుంటారా? ఆ పడిపోతున్నప్పుడు నేను లాగారే వాళ్ళు గుర్తున్నావు. నువ్వు అగ్నిలో పడిపోతున్నావు అంటే ప్రభు లాగి పరలోకం ఇచ్చాడే, అది నువ్వు గుర్తుంచుకొని ఆరాధన చేస్తున్నావు. నువ్వు నీకు ఇష్టం వచ్చే టైంలోనా? మాకు టైం బిజీ బ్రదర్, ఆదివారం తెలుసు ఆరాధన సమయం. నువ్వు ఎలా ఆరాధన చేస్తున్నావు? దేవుని శరీరం అని భయపడి ఆరాధన చేయాలి. దేవుని సన్నిధిని పాటించడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. నైవేద్యమును చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం గమనం చేసినప్పుడు ఇక్కడ నూనెను చూస్తూ ఉన్నాం. నూనె పరిశుద్ధాత్మునికి సాదృశ్యం. ఆ నూనెతో కలపబడినప్పుడు అర్థం అంటే ఆ నూనె పరిశుద్ధాత్మునితో నింపబడిన జీవితం. క్రీస్తును అంగీకరించిన హృదయాల్లో పరిశుద్ధాత్ముడు ఎప్పుడు నింపబడ్డాడు. పాప క్షమాపణ పొందినప్పుడే పరిశుద్ధాత్మునితో నువ్వేమంచావు? ముద్రించబడ్డావు, నువ్వు నింపబడ్డావు. వచ్చిపోయేది కాదు ఇది. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిపోతున్నాడు కాదు, వచ్చేస్తాడు అంతే. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నింపబడ్డాడు. దేవుడు ఒక్కసారి వెలిగించబడి
ప్రభు ప్రేమ రుచి చూసి వెలిగితే దేవుని ఆత్మను దుఃఖపరుస్తున్నాం. ఎందుకంటే పరిశుద్ధ ఆత్మను మీరేం చేయొద్దు, దుఃఖపరచదని ఎఫెసీ పత్రిక చదువుతాం. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడని మనం భయపడాలి. మనం ఆయన సొత్తని, ఆయన జనాంగమని మనం ఏం చేయాలి, భావించాలి. నూనె పరిశుద్ధాత్మునికి గుర్తు. ఆ పిండె ప్రభునటువంటి యేసుక్రీస్తు వారికి శరీరానికి గుర్తు. అందుకే ఆ పదాలు రాసుకోవాలి. మనం విని వెళ్ళిపోకూడదు. ఒక్కొక్క పదం ఒక పరమార్థాన్ని నేర్పిస్తున్న వాక్యంలో మనకు. ఆ తర్వాత మనం ఏం చూస్తున్నాం, ధూపము అని చూడబడుతుంది. ధూపము ధూపార్తి అంటే ప్రార్థనకు గుర్తుంది. ప్రార్థనకు గుర్తు. దేవునికి బలి నైవేద్యం అర్పించేటప్పుడు ఏం చేయాలి, యాజకుడు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ప్రకటన గ్రంథం 5:8 పరిశుద్ధుల ప్రార్థన అని బైబిల్లో రాయబడింది. దావీదు తన కీర్తనలు రాస్తాడు. ఒక వచనం చదవండి ఆయన. 141వ కీర్తన 2వ వచనం చదువుదాం. కీర్తన 141:2 అక్కడ ఏం రాయబడింది, నా ప్రార్థన ధూపం వలెను, సాయంకాలం నైవేద్యం వలెను అని ఉంది. అంగీకారములు ఏమా, సాయంకాలం నైవేద్యములో ప్రార్థన ఉన్నది. ధూపము మనం చూస్తున్నాం కదండి. ఆ రాయబడిన మాట మనం గమనించాలి. అందుకే దేవుని వాక్యములో, దైవ గ్రంథంలో రాయబడిన మాట ప్రకారం మనం ఆలోచించాలి. యెహోవాకు ఇంపైనది. దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకొని ధూపం వేయబడడం అంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. యెహోవాకు అర్పించినప్పుడు ధూపార్థగా దేవుని మందిరములో బలిపీఠం మీద మనం అర్పించబడిన హోమము, ఆ నైవేద్యం అనేది ప్రార్థనా జీవితాన్ని చూపిస్తుంది. ప్రతిరోజు సాయంకాలం మనం ఏం చేయాలి, అయ్యా శ్యామ్ మనం ఏం చేయాలా, సాయంకాలం అయితే ఏం చేయాలి, మనం ప్రార్థనలో కూడి ప్రార్థన చేయాలి. రోజు ప్రార్థన సహవాసంలో ఈ యొక్క మందిరం మనకు ఆ భాగ్యం కలిగించింది. ప్రతిరోజు ప్రభుతో గడిపే గొప్ప. ఈ రోజంతా ఎక్కడెక్కడ తిరిగేవేమో, 1 గంట ప్రభుతో గడిపెలు నీ జీవితం అయింది రిలాక్స్. ఎండలో వచ్చిన వాడికి చల్లటి ఏసీ పెట్టి చల్లటి నీళ్ళు ఇస్తే ఎట్టంటాడు, బా ఎంత నెమ్మదిగుందో అంటాడు. ఎండగా వచ్చిన వాడికి వేడి నీళ్ళు ఇచ్చి చూడా, ఏమయ్యా బయట ఎండకపోతే మళ్ళీ వేడి నీళ్ళు ఏడావంటాడు, బాధేస్తుంది. అలాగే ప్రభు సన్నిధిలోనికి ప్రతిరోజు గడిపేటప్పుడు మన జీవితాలు పరీక్షించబడి పరిశోధించబడతాం. ధూపము వలె ప్రార్థన చేయాలి. ప్రతిరోజు సాయంకాలం నైవేద్యం వలె మన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. సహవాసంలో ప్రార్థనలు జరుగుతాయి. ఇష్టమైనప్పుడు కాదు, అన్ని వేళల అన్ని రోజులు దేవుని సన్నిధిలో మన ప్రార్థనలో కూడుకోవడం మనకెంతైనా ఆశీర్వాదం. మనం గుర్తుపెట్టి ఉంటారు, మన కొరకు ప్రార్థన చేస్తారు. మన కష్టంలో, మన నష్టంలో, మన బాధల్లో, మన బలహీనతల్లో తప్పనిసరిగా ప్రార్థన చేస్తుంది సంఘం. కాబట్టి ప్రార్థన అనే ధూపం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం చూసినప్పుడు ఇంకా దీంట్లో ఏం చేస్తారంటే ఉప్పు చేర్చాలి. దేంట్లో, నైవేద్య బలిలో ఉప్పు చేర్చాలి. ఈ ఉప్పు చేరడం ఎందుకంటే ఉప్పు అనేది చాలా ఏమండి దేని చూపిస్తుంది, ఉప్పు రుచిని చూపిస్తుంది. అందుకని మీ మాటలు ఎలా ఉండాలి, రుచికరమైనదిగా ఉండాలి. క్రైస్తుని మాటలు, చేసేవారి మాటలు, చెప్పేవారి మాటలు ఎట్లా ఉండాలట, చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండకూడదు. చెప్తాం కానీ వాళ్ళు చేయరు. మురిగే కుక్క కరవదు, కరిసే కుక్క మొరగదు. అది సామెత లోకం. మనం ఎలాంటి వారం అంటే మన మాటలు అవునంటే అవును, కాదంటే కాదు. ఉప్పు వేసినట్లుగా కృపా సత్యముగా ఉండాలి. అందుకే నైవేద్యానికి ఒక విలువ ఉన్నది. ఈ నైవేద్యాన్ని ఎవరు అంగీకరిస్తున్నారు, మా అర్పించేటప్పుడు ఉప్పు లేకుండా చేస్తే ఇప్పుడు ఇది ఆ నైవేద్యానికి ఏమి లేదు, విలువ లేదు. ఇంపైన సువాసన కాదు, ఆ నైవేద్యమే అపవిత్రమైపోతుంది. నీ మాటలు అపవిత్రంగా కాకుండా కాపాడుకోవాలి. ప్రభు రాకడ వరకే ఏం చేయాలి, కాపాడవాలి. అమ్మ నోరు జాగ్రత్త కాదు, నోరు జాగ్రత్తగా ఉంటే మన ఒళ్ళు కూడా, మన మాట జాగ్రత్తగా ఉంటే మన చుట్టూ వాళ్ళందరూ కూడా. అందుకే మనం మాట్లాడేటప్పుడు ఆచి చూతి మాట్లాడడానికి ప్రయత్నించాలి. మనం ఎవరో తెలుసా, దేవుని పిల్లలు. మనం క్రీస్తు రక్తంలో కడగబడిన వారు. మనం ప్రభు పిల్లలు తగినట్టుగా మాట్లాడాలి. మనం వాక్యంలో రాయబడినట్లుగా ఉప్పు వేయబడినట్లుగా. ఉప్పు ఎలా కూడా చూసుకోండి, అది ఎంతో రుచి ఉంటుంది.
అన్నే చూడు నన్నే చూడు నేనంట ఎన్నైనా నువ్వు కూరలో ఆ ఉప్పే చూడు దాని రుచిదనమే ఎక్కడికో తీసుకెళ్తుంది అది ఆ ఆహారాన్ని ఆ పదార్థానికి అంత విలువ అదేదో వన్ని తెస్తుందంట చూడు అటు తెస్తుంది ఆ ఉప్పే లేకపోతే ఆ కూర ఎంత పోసినా అది ఉప్పు లేకపోతే వేస్ట్ అయిపోతుంది కదండి కూర. మన జీవితాల్లో ఉప్పు ఎంత విలువ ప్రాధాన్యత ఆ నైవేద్యంలో ఎక్కించాడో అంటే ఏంటో తెలిసిన నిన్ను నీ మాటలు ఒక విలువైనదిగా కోరాడు దేవుడు. విలువైనదిగా కోరాడు, చాలా శ్రేష్టమైనదిగా కోరాడు. ఎవరైనా లోకంలో ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా హీరో అంత మాడితే ఎవరి కోసం వెయిట్ చేస్తాడంట? ఆయన ఎప్పుడు మాట్లాడతాడా ఆ హీరో కోసం లోకం ఏం చేస్తుందా? ఎదురు చూస్తే ఆయన 2 మాటలు మాడితే ఓహో కేరింతలు లోకం వింటున్నారు కదా మీరు. ఆయన మాట్లాడితేనంతగా ఉంటే నీ మాటలు ఇంకెంతగా ఉండాలి విలువైంది. నీ మాటలో చేరదీస్తుంది, నీ మాటలు స్వస్థపరుస్తుంది, నీ మాటలు బ్రతికిస్తుంది, నీ మాటలు బాగు చేస్తుంది. అంతటి వరాన్ని ఈ నాలుకకి దేవుడిచ్చాడు. శాపాలకి, మోసానికి, దగాకి, అబద్ధాలకి, అన్యాయానికి వాడకూడదు నాలుక. చేతనంతవరకు 10 మందికి ఉపయోగపడేదానికి ఈ నాలుగు నువ్వు వాడాలి. పనికిరాని విషయాలకి నాలుగు నువ్వు వాడద్దు, శ్రేష్టమైన వాటి దానికే నువ్వు వాడు. అందుకే మితముగా మాట్లాడన్నాడు, మర్యాదగా మాట్లాడన్నాడు, జాగ్రత్తగా మాట్లాడన్నాడు. చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథం మాటల గురించి ప్రస్తావన. వీటి అవుట్లైన్స్ మాత్రం మీకు చెప్తున్నాను. నైవేద్యములో ఉప్పుకున్నటువంటి విలువ, నైవేద్యములో నూనెకున్నటువంటి విలువ, నైవేద్యములో గోధుమ పిండికున్న విలువ, నైవేద్యములో ప్రార్థనకున్నటువంటి విలువ, నైవేద్యములో బలి అర్పణకున్నటువంటి ఆ విలువ మనం చూస్తూ ఉన్నాం. అందుకే రాయబడిన మాటలు మనం చూస్తున్నాం కదండి. ఈ నైవేద్యాన్ని ఎప్పుడప్పుడు అర్పిస్తారంటే 6వ అధ్యాయం చూడండి. ఆయన ఎవరు అర్పిస్తారు రాయబడుతుంది. లేవియా కాండం 6వ అధ్యాయం 21 వచనం. 6:21. పెనుగు మీద నూనెతో దాన్ని కాల్చవలెను, దానిని కాల్చిన తరువాత దాన్ని తేవలెను, కాల్చిన నైవేద్య భాగములను ఇంపైన సువాసనగా అర్పింపవలెను. అతని సంతతి వారిలో అతనికి మారుగా అభిషేకము పొందిన యాజకుడు అలాగుననే అర్పింపవలెను. అది యెహోవా నియమించిన నిత్యమైన కట్టడ, అదేంతో దహింపవలను. యాజకుడు చేయు ప్రతి నైవేద్యమును నిశేషముగా పేల్చబడవలను, దాన్ని తినవలదు. అంటే ఇక్కడ రాబడిన మాట పైవచ్చుడు చూస్తే ఇది దేవుని యొక్క కట్టడ, యాజకుడు అర్పించాలి. ఎవరండి అది? యాజకుడికి ఆ దినాలు ఏముంది? వాల్యూ, విలువ దేవుడు ఇచ్చాడు. ఎవరెవరు విలువలు దేవుడు ఆయన వారికి ఇచ్చాడు. నువ్వు లేవి పని చేయి, నువ్వు యాజక పని చేయి, బయట వారు బయట ఉండాలి, లోపల వారు లోపల ఉండాలి, పరిశుద్ధ స్థలములకు మీరు మాత్రం వెళ్ళాలి, ఇదిగో ఈ బయట ఆవరణ వరకు మనుషులు ఉండాలి. దేవుడు అలా నిబంధన పెట్టాడు. లేకపోతే అంతా మాదేం అంతా మా రాజ్యం అంటారు. దేవుడు ఆ రోజు పెట్టాడు కాబట్టి ఏరండి మనం చెప్పాం. ఆశ్రయపురాల గురించి చెప్తే పోలీస్ స్టేషన్ లేకపోతే ఏమైంటుందా? అంత గందరగోళం, ఎవరు పెద్ద చిన్న విలువ ఉండదు, అసలు లెక్క కూడా చేయరు, యుద్ధాలే జరుగుతుంటాయి 24 గంటలు. అదొక సెక్యూరిటీగా పెట్టాడు కాబట్టి దేవుని వాక్యం రాయబడినట్టుగా సేవకుడు ఒక సంఘానికి